ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకును భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫాయు కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండియుండిరి. ఇట్టి వారనేకులుండిరి. వారాయనను వెంబడించువారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యము గలవానికి వైద్యుడక్కరలేదు. నేను పాపులని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగుదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకాయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు
అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. ఆమేన్. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది అంటే మార్కు 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, అవును, యేసుక్రీస్తుకు మాత్రమే ఆ అధికారం ఉంది. ఎందుకంటే ఈ భూమిపైన యేసుక్రీస్తు మాత్రమే పాపం లేనివాడు. ఆయనకు మాత్రమే ఆ అధికారం కలదు. గనుక నా సహోదరుడా, ఇంకా నీవు చేసిన ఏ పాపమైనా ఒప్పుకోకుండా ఉంటే యేసు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని దగ్గర పాపం ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందితే నీ మనసులో భారం తగ్గినట్లు అవుతుంది. పాప క్షమాపణ పొందిన మనసు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. చర్చిలో ఇంకా మారిన వారు పాపులు రావచ్చా? పరిశుద్ధులు మాత్రమే రావాలా? దీనికి సమాధానం మార్కు 2:16. పరిసయ్యులలోనున్న శాస్త్రులను ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులని పిలువవచ్చుతని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. కనుక నా సహోదరుడా, పాపులు మా చర్చికి రాకూడదు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మా హాస్పిటల్కి రోగాలు ఉన్నవారు రాకూడదు, ఆరోగ్యవంతులే రావాలి అన్నట్టుగా ఉంటుంది. హాస్పిటల్కి రోగం ఉన్నవారు రావాలి, అయితే ఆ వ్యాధి తగ్గి ఆరోగ్యవంతులుగా వెళ్ళాలి. అలాగే చర్చికి కూడా పరిశుద్ధులు మాత్రమే రావడం కాదు, పాపులు రావచ్చు, మారని వారు రావచ్చు, అన్యజనులు కూడా రావచ్చు. వారు యేసుక్రీస్తు కోసం తెలుసుకోవాలి, వారి పాపములను ఒప్పుకొని నూతన జీవితం గడపాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. మూడవదిగా విశ్రాంతి దినము ఎవరి కోసం? మార్కు 2:27. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అవును, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడి ఉన్నది. 6 రోజులు పని చేయమన్న దేవుడే 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలని, అలాగే అది దేవునితో గడిపే దినమని దేవుడు నిర్ణయించాడు. అందుకే సండే హాలిడేగా ప్రతి దేశంలో జరుపుకోవడం జరుగుతుంది. క్రిస్టియన్ ఇంకొక మతస్థుల అని కాకుండా అందరికీ ఆదివారం అనేది సెలవు దినం. అలాగే విశ్రాంతి దినమున ప్రభువు సన్నిధిన ప్రతి ఒక్కరూ కనిపించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే 6 దినములు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మనల్ని కాచి కాపాడిన దేవుణ్ణి మహిమపరచాలి. దేవునితో గడుపుటకు ఒక దినమైన దేవునికి ఇవ్వాలి. గనుక ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి ఆయన్ని ఘనపరచాలి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున్న యేసయ్య, నీకే స్తోత్రం. దేవా, ఈ అధ్యాయం ద్వారా ఎన్నో విషయాలను మాకు తెలియపరిచిన నా ప్రభువా, నీకే స్తోత్రం. అవును తండ్రి, పాపమును క్షమించే అధికారం నీకు మాత్రమే కలదు. ప్రభు, మా ప్రతి పాపము నీ యొద్ద ఒప్పుకొనుచున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థన ఎవరైతే వినుచున్నారో వారు కూడా ప్రతి ఒక్క పాపం
దేవా, నీ దగ్గర దాచిన ప్రతి పాపము కూడా ఒప్పుకొనుటకు వారికి మనసుని దయచేయమని. దేవా, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతని దయచేయమని. యేసు, నీ మార్గంలో నడుచుటకు మాకు సహాయమును ఇవ్వమని యేసయ్యా నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.